హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు జగదీష్ షీట్స్ ఇండియా. ఈ వీడియోలో మామ నేను వారణాసి ఎలా ట్రావెల్ చేశాను, ఎక్కడ స్టే చేశాను, ఏ ఫుడ్స్ తిన్నాను, అలాగే ఏ ప్లేస్ని విజిట్ చేశాను అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామ. ఇప్పుడు నేను విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నా మామ. ఇక్కడి నుంచి నేను 0650 ట్రైన్ బయలుదేరుతాం మామ. ఉపాధ్యాయ జంక్షన్లో దిగుతా. అక్కడి నుంచి ఏ ట్రైన్కి వెళ్తా అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత ఫిక్స్ అవ్వాలి. మాటలోనే ట్రైన్ కూడా వచ్చింది మామ. ట్రైన్ నెంబర్ 0650 మాకు. మేమైతే S2 వచ్చింది మాకు. ఏసీ టికెట్లు అయిపోయాయి మామ. మేమైతే స్లీపర్ బర్త్లు తీసుకున్నాం. సేమ్ జనరల్లో ఉన్నట్టు ఉంది మామ. ప్రజెంట్ అయితే మామ మనం ఉపాధ్యాయ జంక్షన్కి వచ్చాం మామ. ఉపాధ్యాయ జంక్షన్లో దిగాను మామ. దిగినప్పుడు ఆటో అతను అయితే కలిశాడు. ఇప్పుడు ఆటోకి నాకు 6 ఉన్నాం. 6 మీద 500 అడిగాడు మామ. 500కి డైరెక్ట్ మనకి టెంపుల్ దగ్గరలో రూమ్స్ దగ్గర దింపుతాడు మామ. రూమ్స్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ పోయి తర్వాత నేను ఘాట్స్కి అక్కడికి వెళ్ళాను. అవన్నీ చెప్తాం మామ. ప్రజెంట్ రూమ్స్ కాడికి అయితే వచ్చాం మామ. రూమ్స్ ఆల్రెడీ ఫిల్ అయ్యి ఉన్నాయో ఖాళీగా ఉన్నాయో ఒకసారి చూసుకోవాలి. ప్రజెంట్ రూమ్ అయితే తీసుకున్నాం మామ. మాకైతే ప్రైస్ 6 వచ్చాం. 6కి 2200 పడింది. నువ్వు ఏ టైం అయినా రా, ఏ టైంకి వచ్చినా సరే మార్నింగ్ 11 కల్లా అవి ఖాళీ చేసేయాలి ఆ అమౌంట్కి. మళ్ళీ మార్నింగ్ 11 నుంచి మళ్ళీ రేపటి మార్నింగ్ 11 వరకు కూడా సేమ్ అమౌంట్ 2200 అలా మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి తగ్గుతారు మామ. రూమ్ దిగామామ. రూమ్ దిగినామంటనే మేము అంటే ఎక్స్ప్లోర్ చేద్దామని బయటకు వచ్చాం. బయటకు వచ్చి అలా ఏదైనా ఫుడ్ తిని మళ్ళీ రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అవుతాం. తర్వాత గంగా హారతి చూపిస్తాం మామ డైరెక్ట్ మీకు అందరికి. తప్పకుండా చూడండి మామ. నియర్ బై ఒక హోటల్ నుండి వచ్చాం మామ. ఇక్కడ థాలీ అయితే 100 రూపీస్ అంట. అంటే 4 రోటీలు రైస్ ఇస్తారని మామ. ఒకసారి తిని తేల్చాలి. థాలీ వచ్చింది మామ. చూడండి, ఇది వైట్ రైస్ మామ. ఇవి మామూలుగా 4 రోటీలు, ఇంకో 2 రోటీలు తెస్తున్నారు. ఇదేమో పప్పు, ఈ సలాడు, మిల్లిమేకర బంగాళదుంప, ఇది గ్రీన్ బాటాని బంగాళదుంప మామ. ఫస్ట్ రోటీ తిన్నాం మామ. చిన్నమైతే అయిపోయింది మామ. రూమ్కి ఫ్రెష్ అయిన తర్వాత గంగా హారతి చూపిస్తా, తప్పకుండా చూడండి. రూమ్కి వచ్చామమ్మ. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి డైరెక్ట్ గంగా హారతికి వెళ్ళిపోతా. వెళ్ళిన తర్వాత మీకు మొత్తం లేడీస్ పెడతామా, చూడండి మీకు ఎలా అనిపించిందో. ప్రజెంట్ ఇప్పుడు అమ్మ గంగా హారతి కాడికి వచ్చాం. గంగా హారతి ఇంకా స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేసినప్పుడు మీకు వీడియో పెడతామమ్మ, తప్పకుండా చూడండి. మా ప్రజెంట్ ఇప్పుడు కేదార్ఘాట్లో ఉన్నాం. ఇక్కడ నుంచి మనం బోటింగ్ మీద వెళ్ళి గంగా హారతిని చూద్దాం మామ. ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అన్నారు, ఒకసారి ట్రై చేసి చూద్దాం. బోట్ స్కామ్ అంటే ఈరోజు నేను చూసామా. ఒక దగ్గర ఏమో బోటు పర్సన్ 500 చేస్తున్నారు. కొంచెం ఎదరకొస్తే మామ మనిషికి 150 చేస్తున్నారు మామ. అది కూడా కొన్ని 2 ఘాట్లను గంగా హారతి కూడా చూపిస్తారంట. నాకు డౌట్ మామ, ఇప్పుడు ఎవరు ఎక్కడ చనిపోయినా సరే కాశీలో అదే దహనం చేస్తే మంచిది అంటారు కదా, ఎందుకు ఒకసారి కామెంట్ చేయండి మామ మీకు తెలిస్తే. ఇప్పటి వరకు ఘాట్లు చూపించారు మామ. ఇప్పుడు అసలైన గంగా హారతి చూద్దాం. నాకోటి క్లారిటీగా అర్థమైంది మామ. అంటే ఘాట్లో బోట్ రైడింగ్ అంటే ప్రైస్ బట్టి దేవుడి దర్శనం కూడా ఏదైనా రూపాయే. ఇప్పుడు మనం ఒక 1200 పెట్టి పెద్ద బోట్లో వెళ్తే దగ్గర నుంచి చూడొచ్చు. మాలాగా 150 పెట్టి చిన్న బోట్లో వెళ్తే దూరం నుంచి చూడాలి. అంటే అంత కంఫర్ట్గా ఉండదు మనకి. కాబట్టి ఈసారి ఎప్పుడైనా వచ్చి ట్రై చేస్తే డబ్బులు ఎక్కువైతే ఎక్కువే, కానీ పెద్ద బోట్లోనే ట్రై చేయండి. బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇదైతే నా ప్లాను. మీకు ఎలా నచ్చితే అలా వెళ్ళచ్చు మామ. లేచినప్పుడు నియర్ బైలో ఉన్న టిఫిన్ సెంటర్కి వచ్చాం మామ. ఒకసారి చూడండి ఏ ఐటెంలు ఉన్నాయో. దోశ 50 రూపాయలు అంట మామ. మేమైతే మనిషికి 2 దోశలు చొప్పున 6 పార్సల్ కట్టించుకొని వెళ్తున్నాం మామ. డైరెక్ట్ రూమ్కి వెళ్ళిన తర్వాత తినేసి స్నానం చేసిన తర్వాత దర్శనానికి బయలుదేరుతాం మామ. మేమైతే దర్శనం అయిపోయిన తర్వాత నైట్ గంగా హారతి కొంచెం తేడా అయింది. సో మళ్ళీ ఈరోజు కూడా గంగా హారతి వెళ్తాం. 10:30 అయింది మామ టైము. ఈ టైం మేము ఘాట్ కాడికి వచ్చి స్నానం చేస్తున్నాం. ఒకసారి స్నానం చేసిన తర్వాత డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోయి విజిట్ చేసుకొని అటు ఇంకేమైనా చూడాల్సి ఉంటే చూసి ఇంకా రేపొద్దున వేరే దగ్గరికి వెళ్తున్నాం మామ. ఎక్కడికో చెప్తా.
ప్రజెంట్ ఇప్పుడు మామ తానం చేసాం వచ్చాం. మధ్యాహ్నం అయితే ఎండ కొట్టేసింది, అందుకని బయటికి రావడం స్కిప్ చేసాం. కొంచెం ఈవినింగ్ అయితే దర్శనం తీస్తారో తీరగో డౌటే. వెళ్ళి చూసి ఆ తర్వాత గంగాహారతి మళ్ళీ వెళ్దాం. సరైన క్లారిటీగా ఉంటుందేమో. వారణాసి ఘాట్ రోడ్డు ఉంటుంది కదా, అన్ని ఘాట్లను కలిపేది. ఈ గల్లీ మొత్తం వైబ్ అయితే అదిరిపోయింది. ఎక్కడ చూసినా ఫుడ్, అంటే కొంచెం కొంచెం దూరం వెళ్ళినా సరే ఫుడ్ అవైలబుల్ ఉంది. ఆ ఫుడ్ చూస్తే తల్లి గుడికి వెళ్తానని ఆగాను, కానీ లేదంటే కనబడిన ప్రతి ఫుడ్ ట్రై చేసామని నేనైతే. చాలా బాగుంది. ఈ దర్శనం కూడా అయిపోయాక ఒకసారి గంగా హారతి వెళ్తాను. వెళ్ళి గంగా హారతి కూడా చూసి ఇంక ఈరోజుకి ఎండ చేసేద్దాం. డే 2 క్లోజ్ అయిపోయింది. రేపు డే 3లో ఏంటంటే ఇంకొన్ని గుళ్ళు చూసి ఇంకా ఇంటికి బయలుదేరిపోవడమే. ఫోన్లన్నీ అక్కడ పెట్టేసి పైకి దర్శనంకి వెళ్ళిపోవడమే. ఇంకోటి ఏంటంటే మేము తొత్తరపడిపోయి స్టార్టింగ్లో పెట్టేసాం, కానీ ఫోను చెప్పులు కొంచెం లోనకి వెళ్తే బెటరు. ఎందుకంటే బయట ఫస్ట్ పెట్టేసుకుంటారు. వాళ్ళు ఇచ్చే అంటే లోపలికి తీసుకెళ్ళాల్సిన కొన్ని వస్తువులు ఉంటాయి కదా, వాటినేమో ఎక్కువ ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు. అదే మనం కొంచెం లోనకి వెళ్ళామనుకో, గుళ్ళో మనకి 10 రూపాయలకి 50 రూపాయలకి వచ్చేస్తాయి, బయట 100 రూపాయలు కొనేవి. సో మళ్ళా తొత్తరపడకుండా లోనకి వెళ్ళి కొనండి. ఇంకోటి ఏంటంటే బెనారస్లో అదే వారణాసిలో సిల్క్ కూడా ఫేమస్, కానీ ఎక్కడ పడితే అక్కడ కొనలేము. మోసాలు పక్కా జరుగుతాయి. సిల్క్ గురించి బాగా తెలిసి ఉండాలి. తెలిసిన వాళ్ళు అయితేనే సిల్క్కి సంబంధించిన శారీస్ కానీ ఏవైనా సరే కొనాలి. ఫస్ట్ టైం ఘాట్లోకి వెళ్తున్నా, అంటే బాడీని దహనం చేసే ప్లేసు. ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. లైఫ్లో ఫస్ట్ టైం దగ్గర నుంచి అలా చూడడం నిజంగా ఎక్స్పీరియన్స్ మాత్రం అదిరిపోయింది. పక్కా చూడాల్సినవి ఇవన్నీ. వెల్కమ్ బ్యాక్ టు డే 3 మామ. మనం డే 1లో వచ్చి హోటల్లో చేయం, అలాగే గంగా హారతి ఫేమస్ డ్రింక్ కూడా ట్రై చేసాం. డే 2లో వారణాసికి వచ్చిన మెయిన్ ప్రాజెక్ట్ ఏంటి, శివయ్యని దర్శించుకోవడం, అది అయిపోయింది. డే 3 ఏంటంటే మనకు ఒక చిన్న పని ఉంది, అంటే కార్యక్రమం ఉంది. కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒకసారి కాలభైరవను అన్నపూర్ణ టెంపుల్ చూసి ఇక చెక్అవుట్ అవ్వడమే. ప్రజెంట్ ఇప్పుడు కేదార్ఘాట్లో ఉన్నాం. కేదార్ఘాట్లో కార్యక్రమం అయిపోయిన వెంటనే మనం ఫస్ట్ టెంపుల్కి వెళ్దాం, ఆ తర్వాత ఎక్కడికైనా ప్లాన్ చేసుకుందాం. ప్రజెంట్ అయితే వచ్చిన కార్యక్రమం అయిపోయింది రూమ్కి బయలుదేరుతున్నాం. రూమ్కి వెళ్ళి లగేజ్ తీసుకొని ఇక డైరెక్ట్ బయటకు వచ్చేసి ఉన్న కాలభైరవ టెంపుల్ ఒకటి, అన్నపూర్ణ టెంపుల్ ఒకటి విజిట్ చేసేసి ఇక బయలుదేరిపోవడమే. లేదా మధ్యలో ఏదైనా ప్రోగ్రాం పడితే ఆగుతాం. ఈరోజు కూడా చెక్అవుట్ అయిపోయాం ఇప్పుడు డైరెక్ట్ కాలభైరవ గుడికి వెళ్ళిపోవచ్చు. ఆటో మాట్లాడుకొని కాలభైరవ గుడికి వెళ్తాం. ఆ తర్వాత ఇంకా అన్నపూర్ణ టెంపుల్ దగ్గరలో ఉంటే వెళ్తాం, లేదంటే లేదు. వారణాసిలో నార్మల్ ఆటోలు ఎక్కే కన్నా ఎలక్ట్రికల్ ఆటో ఉంటాయి అవే ఎక్కువ శాతం అవే ఎక్కండి. ఎందుకంటే అలా మనకి చాలా తక్కువ ప్రైస్ తీసుకుంటారు. అలాగే ఇప్పుడు మేము రూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక ఎలక్ట్రికల్ స్కూటీ అంతా మాట్లాడాం. మాకు 7 గుళ్ళు తిప్పుతా అన్నాడు, మనిషికి 100 రూపాయలు అమ్మన్నాడు. మళ్ళీ స్టేషన్ కాడ దింపేస్తాడంటే 20 రూపాయలు అమ్మన్నాడు. చాలా మంచిగా తీసుకుంటున్నారు, పర్లేదు. ఫస్ట్ తీసుకొచ్చిన గుడి ఇది. ఫోన్ ఎలా ఉందా మస్ట్ విజిట్. చాలా లింగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మాకు ఎలక్ట్రికల్ స్కూటీ అతను ఏం చెప్పాడంటే పక్కా కాశీ వస్తే ఈ మందిరం మాత్రం చూసి వెళ్ళాలని చెప్పారు. ఒకసారి చూపిస్తా చూడండి. ఇప్పటికీ 3 గుళ్ళు విజిట్ అయిపోయింది రెండో గుళ్ళో కెమెరా ఎలా లేదు, ఫోన్ ఏమి ఎలా లేవు. 3వ గుడిలో ఎలా ఉంది, సో అందుకని ఇక్కడ రికార్డ్ చేస్తున్నా. 3వ గుడి తులసి కోట. ఇక్కడ మ్యూజియం కూడా ఉంది మ్యూజియం చూపిస్తా చూడండి. లోపలికి అయితే వచ్చేసాం చూడండి ఒకసారి. తులసి కోటలో మ్యూజియం అచ్చం రామాయణం ఎలా జరిగిందో అలా బొమ్మలతోనే మనకు చూపించే విధంగా ఉన్నాయి అన్నీ.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులది కాటా మందిరం అంట మామ. వచ్చాము ఇప్పుడు 4వ మందిరం. ఇది కూడా చూసేసి వెళ్దాం. ఫోన్ ఎలాగే ఉంది, వీడియో తీస్తాం మొత్తం చూడండి. 5వ గుడికి వచ్చామమ్మ. ఫోన్ ఎలా లేదు, బయటే. గుడి పేరు సీతారాం, వీడియో పెడతా చూడండి. వెనకున్న గుడి పేరు మామ ఇంకోటి ఉంది మామ, సంకట మోహన హనుమ అని ఒకటి ఉంది. ఇక్కడ 2007లో బాంబ్ బ్లాస్ట్ జరిగిందంట, అందుకని సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువ పెంచేశారు. ఒకసారి మీరు వస్తే తప్పకుండా విజిట్ చేయండి ఇక్కడ మామ. 5వ గుడికి కూడా వచ్చేసాం, భాన్కండి మందిర్. ఫోన్ ఎలావే, ఒకసారి లాన్ ఎలా ఉందో చూపిస్తా చూడండి. కాలభైరవ తమ్ముడు అంట మామ ఇప్పుడు మనం విజిట్ చేసే టెంపుల్. చూద్దాం ఎలా ఉందో. బత్తుక్ భైరవ అంట మామ, కాలభైరవ తమ్ముడి పేరు. ఫైనల్గా లాస్ట్ టెంపుల్ కాలభైరవ టెంపుల్కి వెళ్తున్నాం మామ. ఇక్కడైతే ఆటోలు వెళ్ళమన్నారు కానీ రోడ్డు మీద వెళ్ళిపోతున్నాయి. మమ్మల్ని ఎక్కించుకున్న అతనైతే అక్కడే దింపేశాడు, 1.5 కిలోమీటర్ల వరకు ఎదరే దింపేశాడు. ఇక్కడి నుంచి ఆటో వెళ్ళడం, నడిచి వెళ్ళాలని చెప్తున్నాడు. నడిచైతే వెళ్తున్నాం, మరి ఏం జరుగుద్దో. ఇంకా మామ నంది చౌక్, ఇక్కడ నుంచి మనకు రూమ్స్ కానీ గుళ్ళు కానీ అన్నీ 1 కిలోమీటర్ రేంజ్లోనే ఉంటాయి. ఎప్పుడైనా మీరు వస్తే డైరెక్ట్ నంది సర్కిల్కి వచ్చేయండి, రూమ్స్ ఎత్తుక్కోండి. ఎవరు ఆటో వాళ్ళు నమ్మొద్దు, వాళ్ళైతే ఎక్స్ట్రా రేట్ చెప్పి వేరే రూమ్కి తీసుకెళ్తారు, వాళ్ళకి కమిషన్ ఉంటుంది. ఓకేనా. కాలభైరవ టెంపుల్లోకి అయితే ఫోను బ్యాగ్ ఏమి ఎలవలేము మామ, బయటే పెట్టేస్తున్నాం. బయట పెట్టేసి లోనికి వెళ్తా, వచ్చిన తర్వాత ఎలాగుందో చెప్తా. వెల్కమ్ టు అయోధ్య మామ. నైటు విజయవాడ వచ్చేద్దాం అనుకున్నాం, కాకపోతే డబ్బులు మిగిలే. యూపీ వరకు వచ్చి అయోధ్య చూడకుండా వెళ్ళిపోతే ఏం బాగుంటుందని నైట్కి నైట్ అయోధ్య బయలుదేరి. మేము అయోధ్యలో ఒక్కరోజే ప్లాన్ చేసాం మామ. డైరెక్ట్ అయోధ్యలో దిగి ఇంకా బయటే ఇప్పుడు సరయూ నది కాడికి వచ్చాం. సరయూ నది కాడ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తాం. అక్కడ నుంచి రామ మందిర్కి వెళ్ళి ఇక లాస్ట్కి నైట్ అయిపోయింది ఎలాగో. ఇక రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కేస్తాం ఉపాధ్యాయకి. అక్క రేపు పొద్దున్న ఏదైనా ట్రైన్ ఉంటే విజయవాడ బయలుదేరిపోతాం, లేదంటే ఒకరోజు ఉపాధ్యాయులు స్టే చేయాల్సి వచ్చింది. ప్రజెంట్ ఇప్పుడైతే సరయూ నది కాడ తానమైంది మామ. ఇప్పుడు డైరెక్ట్గా హనుమాన్ టెంపుల్కి వెళ్ళిపోతాం. తర్వాత రామ మందిర్కి వెళ్ళిపోతే మధ్యాహ్నం ఏదో భోజనం చేసి స్టేషన్కి వెళ్ళిపోయి డైరెక్ట్ ఉపాధ్యాయ జంక్షన్కి వెళ్ళిపోతాం మామ. ఇంకా అక్కడి నుంచి ఏ ట్రైన్ ఉంటే ఆ ట్రైన్కి విజయవాడ రీచ్ అయిపోతాం. హనుమాన్ టెంపుల్కి వచ్చాం మామ. అయోధ్య ఎప్పుడైనా వస్తే ఫస్ట్ హనుమాన్ టెంపుల్ని విజిట్ చేసిన తర్వాతే రామ మందిర్ని విజిట్ చేయాలని అన్నారు మా చాలామంది, అంటే ఇక్కడ లోకల్. సో అందుకే మేము సరయూ నదిలో తాళం చేసి అక్కడ డైరెక్ట్ హనుమాన్ టెంపుల్కి ఆటో ఎక్కామామ. ఆటోకి మనిషికి 30 రూపాయలు తీసుకున్నాడు. ఇంకా ఒక 500 మీటర్స్ నడాలి, మేము నడిచి వెళ్తున్నాం. అయోధ్యలో రూమ్స్ అయితే మామ స్టార్టింగ్ 1000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయంట. ఇందాక ఒక అతను ఆటో అతను చెప్పాడు. ప్రస్తుతానికి హనుమాన్ టెంపుల్లో దర్శనం అయితే అయిపోయింది మామ. కానీ ఫోన్ ఎలావే కానీ రికార్డ్ చేయడం అవ్వలేదు. నార్మల్గా ఎంట్రన్స్ వీడియో ఒకటి, గుడిలోనే ఒక పక్కన సేమ్ హనుమాన్ది ఒక విగ్రహం ఉంది, అదొకటి తీశాను, అది పెడతాను చూడండి. ఫైనల్గా రామ మందిర్కి అయితే రీచ్ అయిపోయాం మామ. లగేజ్ అయితే లోనకి తీసుకెళ్తున్నాం, దారిలో ఎక్కడో పెట్టాలంట, పెట్టిన తర్వాత వెళ్తాం. ఫోన్ ఎలా ఉందో లేదో ఇంకా తెలీదు, ఎలా ఉంటే మాత్రం వీడియో తీస్తా, ఎలా లేదంటే ఏం లేదు. ఇక్కడ వరకు అయితే రికార్డ్ చేసామామ. ఇక్కడ నుంచి అయితే ఫోన్ లోనికి ఎలవలేదు. సో దర్శనం అయితే సింపుల్గా అయిపోయింది మామ, త్వరగానే అయిపోయింది. చాలా ఎక్కువసేపు కూడా చూసాం రాముడిని. ఇంకోటి ఏంటంటే అద్భుతం మామ, ఇదొక అద్భుతం. అసలు మాటలతో కానీ మనం ఏదైనా ఎక్స్ప్రెస్ చేసి చెప్పలేం, అంత అద్భుతంగా ఉంది లోపల. తప్పకుండా రావాల్సిన ప్లేస్లు ఇవి. మేమైతే ఫ్రీ ఫుడ్ ఎక్కడైనా దొరుకుతుందని చూసామామా, మాకైతే ఎక్కడా దొరకలేదు. లాస్ట్కి మనం గుళ్ళోకి ఎంట్రెన్స్ అవుతాం కదా, ఇంకోండి ఆ రూట్ ఎదురుగానే ఉంటుంది మామ. ఇక్కడ 40 రూపాయలకి భోజనం అంట, అంటే రోటీ దాలు రైస్ ఇస్తారంట. ఎప్పుడైనా మీరు వస్తే ట్రై చేయండి. ఇక్కడ లేదు ఫ్రీ, ఎక్కడికి కనబడితే ఆ ఫ్రీకి వెళ్ళిపోండి. ఫుడ్ అయితే పర్లేదు మామ, 40 రూపాయలకి ఎంతకన్నా ఎక్కువ ఆశించకూడదు మనం. అందులోనూ నార్త్ సైడ్ అయితే ఇది కొంచెం బెటరు, ఈ ట్రైన్లో తినేవి ఇట్లాంటి కన్నా ఇది కొంచెం బెటరు. అలాగే ఫుడ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఆటో దొరికింది, ఆటో నుంచి స్టేషన్కి వచ్చాం. ఇక్కడ నుంచి మినిమం ఒక 2-3 అవర్స్ స్టే చేసి ఉపాధ్యాయ జంక్షన్కి వెళ్తాం. అక్కడ నుంచి ఏదైనా ట్రైన్ ఉంటే చూస్తాం.